మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, creative thinking, career based program, school based student, skill based students, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి హితవు పలికారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 267 దరఖాస్తులు స్వీకరించారు. వివిధ ప్రతిభావంతులు, దివ్యాంగుల వద్దకు వేదికపై నుంచి కిందకు వచ్చి కలెక్టర్ వెట్రిసెల్వి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, DRDA PD R విజయరాజు, SC కార్పొరేషన్ ED M ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ K భాస్కర్, దేవకీదేవి, శ్రీనివాసరెడ్డి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కాంవర్కోట మండలం రామన్నపాలెంకు చెందిన వ్యక్తి అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 3 లక్షలు తీసుకోవడం జరిగిందని నేటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ విషయంలో న్యాయం చేయాలని టీ నర్సాపురం మండలం బొర్రంపాలెంకు చెందిన తోట రమేష్ అర్జీనిచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారి ప్రలోభాలకు గురై మోసాలకు గురి కావద్దని ప్రజలకు హితవు పలికారు. ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు అందించే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులకు న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కడప మహానాడులో అతిథుల్ని పలకరించనున్న గోదావరి ఆవకాయ ఘాటు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో 5 ట్రక్కుల్లో వేలాది పచ్చడి మామిడికాయలు కడపకు తరలి వెళ్లాయి. కొత్త ఆవకాయను సిద్ధం చేయడానికి మామిడి ముక్కలు కొట్టేవారిని, పచ్చడి పెట్టేవారిని సైతం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి దెందులూరు నుంచి కడపకు తీసుకువెళ్లిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కడప మహానాడు శిబిరం వద్ద ప్రారంభమైన కొత్త ఆవకాయ వంటకం చింతమనేని స్వయంగా పర్యవేక్షించారు. కొత్త ఆవకాయ వంటకంలో చింతమనేనితో పాటు తాము సైతం అంటూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి చేయి కలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంటకాల తయారీ, నాణ్యత, వడ్డింపు అంశాలను పర్యవేక్షించే భోజనాల నిర్వహణ కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. సోమవారం ఉదయం నుంచే ఎమ్మెల్యే కడపలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చింతమనేని అంటేనే హాట్. ఇక ఆయన స్వయంగా చేయిస్తున్న కొత్త ఆవకాయ అంటే మరింత ఘాటు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.
అనేది క్రిస్టల్లో నేను 20 ఏళ్ళ నుంచి వాడతాం మామిడికాయ పచ్చడి. మన సంవత్సరం కూడా దాచుకునేది అయితే మనం వేసే నూనె, మనం 3 నెలలకి 2 నెలలకి వాడేసే అన్నీ కూడా మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా 2 లక్షల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు తాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెను, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ. ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం. దెందులూరు నుంచి ముక్కలు కొడుతున్నారు, అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు. మీరంతా మరి మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ 3 రోజులు. అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఏ రకమైనటువంటి లోటు రాదు, వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం జరిగింది. అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచిని కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం. ఏఎంసీ చైర్మన్ గా మామిళ్లపల్లి పార్థసారథి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గుండుగోలును ఆర్యవైశ్యులు ఉమా సతీష్, ఉమా రవిల ఆధ్వర్యంలో మామిళ్లపల్లికి ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి పార్థసారథి దంపతులను వారు ఆర్యవైశ్య ప్రముఖులు, స్థానికులు ఘనంగా సత్కరించారు. యోగాను క్రమం తప్పకుండా సాధన చేస్తే శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును సాధించడానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. స్థానిక టీటీడీసీలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖల వారి ఉద్యోగుల యోగాభ్యాస కార్యక్రమం కింద సోమవారం రెవెన్యూ ఉద్యోగుల యోగాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల హృదయ సంబంధ ఫిట్నెస్ పెరగడం, రక్తపోటు సాధారీకరణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. ఉద్యోగులు యోగాను సాధన చేస్తూ ఒత్తిడిని నియంత్రించుకోవచ్చునని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు యోగాపై అవగాహన కలిగించేందుకు జూన్ 20వ తేదీ వరకు యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం రెవెన్యూ డిపార్ట్మెంట్, 28వ తేదీన డిఆర్డీఏ, 29న ఏపీఈపీడీసీఎల్, 30వ తేదీన డ్వామా, 31న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, జూన్ 2వ తేదీన ఎక్సైజ్, 3వ తేదీన బ్యాంకింగ్, 4న ఉజానా, 5న హౌసింగ్, 6న ఇరిగేషన్, 7న వైద్య ఆరోగ్య శాఖ, 9న మెప్మా, 10న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, 11న పంచాయతీరాజ్, 12న జైళ్ల శాఖ, 13న సోషల్ వెల్ఫేర్, 14న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, 16న ఐసీడీఎస్, 17న జిల్లా ప్రజా పరిషత్, 18న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, 19న స్కిల్ డెవలప్మెంట్. జూన్ 20వ తేదీన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులతో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. అదేవిధంగా జిల్లా స్పోర్ట్స్ అధికారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో మండల ప్రధాన కేంద్రంలో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, ఏలూరు, పెదపాడు తహసీల్దార్లు జీవి శేషగిరి, కృష్ణజ్యోతి, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. 3, 2 and 1 రిలాక్స్. అక్కడే ఉండాలి. ఎంతవరకు కిందకి వెళ్ళగలిగితే అంతవరకు కిందకి వెళ్ళండి. స్టేజ్ ఫస్ట్ 5, 4, 3, 2 and 1 రిలాక్స్. 2, 1. ఇప్పుడు మీ చేతులతో బాగా slowly breathing up. Shoulder breathing. Right hand, left shoulder breathing. Left hand, right shoulder breathing. Normal breathing only. Relax. Slowly మొత్తం మాత్రమే కదా. Press the thumb. Breathe out from and breathe out from right nostril. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్,
పవర్పేట్ ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన, కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్, దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూటమి నేతల రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, తప్పుడు ఫిర్యాదులతో నెలల పాటు ఎంక్వైరీ చేస్తూ బిల్లులున్నా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులైన సర్పంచులపై వేధింపులకు పాల్పడుతున్నారని శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెక్ పవర్ రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారని, దీనిపై వారం రోజుల్లోగా ఏలూరు జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి చెప్పడం కూటమి నాయకుల రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు. ఈ మేరకు ఏలూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం వైఎస్ఆర్సీపీ నేతలు ఎస్సీ సర్పంచుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు మెండం సంతోష్ కుమార్తో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని మాట్లాడుతూ, దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులైన సర్పంచులపై అధికార పార్టీ నేతల అండదండలతో జిల్లా పంచాయతీ అధికారి వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరామవరం పంచాయతీలో 2 టీడీపీ వార్డు మెంబర్లు విఎన్వి త్రినాథ్, ఆళ్ల విజయలక్ష్మితో పాటు కొందరితో తప్పుడు ఫిర్యాదు చేయించారని, వాటిపై డిపిఓ ఆధ్వర్యంలో 8 నెలల పాటు 10 మందికి పైగా అధికారులతో విచారణ చేయించారని తెలియజేశారు. ఈ విచారణ నేపథ్యంలో శ్రీరామవరం సర్పంచ్గా ఉన్న తన చెక్ పవర్ రద్దు చేస్తున్నామని, తనకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు వారం రోజుల్లో అప్పీల్ చేసుకోవాలంటూ నోటీస్ జారీ చేశారని చెప్పారు. కరోనా అనంతరం 2023, 24, 2024, 25 ఆర్థిక సంవత్సరంలో ఏ పంచాయతీల్లోనూ డిపిఓ అనుమతితో నిధులు ఖర్చు చేయలేదనే విషయాన్ని అధికారులు మర్చిపోతున్నారని, కావాలనే తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. మీ చెక్ పవర్ని రద్దు చేస్తూ ఉన్నాం. నా యొక్క ఆదేశాల మీద మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే కనుక మీరు వారం రోజుల్లోపు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోండి అని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ డిపిఓ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంక్వైరీ ఎలా ఉందంటే, నిజంగా ఈరోజు నేను గర్వపడుతూ ఉన్నాను. 8-9 నెలల పాటు 12-13 మంది టీంని ఎంక్వైరీ చేసి కనీసం మా గ్రామ పంచాయతీలో ₹1 కూడా నిధులు దుర్వినియోగం అయినట్టు వాళ్ళు రుజువు చేయలేకపోయారు. మొదటగా అబ్జెక్షనబుల్ అమౌంట్ అని చెప్పి 26,510 రూపాయలు ఇందులో చూపించారు. ఇందులో ఈ అమౌంట్కి డిపిఓ గారి అభ్యంతరం ఏంటంటే, సదరు ఖర్చునకు బిల్లులు కలవు, తీర్మానం కలదు, స్టాక్ రిజిస్టర్లో చూపి ఉండలేదంట. తర్వాత ఎల్ఈడి లైట్స్ పర్చేస్ 1,31,000,
సదరు ఖర్చులకు బిల్లులు కలవు, స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు. అంటే 1,31,000 పెట్టి ఎల్ఈడి లైట్స్ కొన్నారు, బిల్లులు ఉన్నాయి, మా ఎంక్వైరీలో బిల్లులు కూడా ఉన్నట్టు తేలింది, కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు. కాబట్టి ఇవన్నీ నిధులు కూడా దుర్వినియోగం అయినట్టు మన డిపిఓ గారు చెప్తా ఉన్నారు. ఎవరైతే అప్పుడు డిపిఓ గారు ఏ పంచాయతీది కూడా ఆర్డర్స్కి ఇవ్వకపోయినా కూడా మా ఆర్డర్స్ లేవు కాబట్టి, మా ఆర్డర్స్ లేకుండా మీరు మీ పంచాయతీల్లో శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం అమౌంట్ కూడా మిస్అప్రోప్రియేషన్ కింద తీసుకుంటున్నామని చెప్పి డిపిఓ గారు చెప్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికి 9 అక్రమ కేసులు పెట్టారు, రకరకాల వేధింపులు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకొక కొత్త దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు నచ్చినట్టు చేసుకోండి, కేసులు పెడతారో, అరెస్టులు చేస్తారో, వేధింపులు చేస్తారో మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారులు ఖచ్చితంగా రేపనే రోజు వచ్చినప్పుడు మీరు చేసిన ప్రతి పనికి కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుంది. ఈరోజు ఏదో అధికార పార్టీ నాయకులు చెప్పారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. రేపొద్దున ఖచ్చితంగా చట్టపరంగా మీరు చేసిన పనికి ప్రతి దానికి కూడా మేము సమాధానం చెప్తామని చెప్పి ఈరోజు నేను అధికారులకు కూడా చెప్తూ, ఇప్పటికైనా కూడా మీ కక్ష సాధింపు పనులు ఆపాలని చెప్పి నేను జిల్లా డిపిఓ గారికి, అలాగే ఈ రిపోర్ట్లు, తప్పుడు రిపోర్ట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఈరోజు తయారు చేస్తున్న డిఎల్పిఓ గారికి కూడా న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రజలకు న్యాయం చేయడం కోసం ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచులపై జరుగుతున్నటువంటి అన్యాయం వైపు ఉన్నటువంటి చట్టాలని సరిచేయవలసినటువంటి బాధ్యత కలెక్టర్గా మీకు ఉంది. కాబట్టి మరి కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో మరి జోక్యం చేసుకుని డిపిఓ గారిని మరి ఈ విషయం మీద శ్రద్ధ చూపి మన శ్రీరామర సర్పంచ్ గారి విషయంలో పునరాలోచించి మరి ఏదైతే చెక్ పవర్ ఉందో మనకొకసారి తెలియజేస్తాం. సర్పంచ్ గారు మీటింగ్ పెట్టడానికి వెళితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మీరే దూరంగా ఉంచుతున్నారు. గతంలో జరిగినటువంటి చర్యల మీద స్థానిక శాసనసభ్యులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి వారి హయాంలోనే ఏమైనా మంచి చెడ్డ పొరపాట్లు ఏమైనా జరిగినాయేమో కానీ కొటారు అబ్బాయి చౌదరి గారు గెలిచిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా ఉన్నటువంటి మిగిలిన పనిముట్లను ఆయా కేటగిరీల వైజ్గా ఇచ్చి దాన్ని అమౌంట్స్ అన్నీ రికవరీ చేసి వాళ్ళు ఇది చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లే ఎక్కువగా ఉన్నారు. మరి మా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలన ఎందుకు చేయాలనేటువంటి ఒక నియంత్రణమైనటువంటి ఒక పాలనతోనే వీళ్ళందరూ కూడా మా సర్పంచుల మీద ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళు చెక్ పవర్ రద్దు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మరి ఇంకా ఏ సర్పంచ్ మీద జరిగినా మేము అందరం కూడా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ప్రతి సర్పంచ్ యొక్క వాళ్ళ యొక్క పరిమితిని మీరు ఎవరు అధికారులు కూడా దాటవేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కోకో గింజలకు ప్రభుత్వం చెప్పిన ధర కిలోకు 500 రూపాయలు అమలు కావటం లేదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. సోమవారం ఏలూరు అన్నయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ముఖ్య నాయకుల సమావేశం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ధర అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 500 రూపాయలిచ్చి కోకో గింజలు కొనుగోలు చేయాలని కంపెనీలను, ట్రేడర్లను ఈ నెల 23వ తేదీన ఏలూరు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో నిర్ణయించి ఆదేశించిన క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చెప్పిన ధర అమలు కావటం లేదని అన్నారు. కంపెనీలు, ట్రేడర్లు కిలో కోకో గింజలకు 450 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పగా
ప్రభుత్వం నుండి 50 రూపాయలు చెల్లిస్తామని కిలో కోకో గింజలకు 500 రూపాయలు కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు చెప్పినా ఈ ధర ఎందుకు అమలు కావటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కంపెనీలకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించకపోవడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ధర ఫార్ములా నిర్ణయించి ధర ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చే వరకు కోకో రైతుల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలపాటి శ్రీనివాసరావు, రాయల కాళీబాబు, ఏడ్పుగంటి శ్రీనివాసరావు, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోకో రైతులకి కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం అట్లాగే గింజలు కొనుగోలు కోసం చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఫలితంగా ఈ నెల 23వ తారీఖున మొన్న శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పులిసి పార్సారథి గారు అలాగే ఎమ్మెల్యేలు అట్లాగే ఇతర జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున ఒకటే డిమాండ్ చేశాం. మీరు అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర ప్రకటించి ఆ ధరని ఈ మొత్తం కోకో గింజల కొనుగోలు సీజన్కి వర్తింపజేసి రైతులు న్యాయం చేయాలని చెప్పేసి కోరారు. అయితే ఆ రోజు జరిగిన సందర్భ చర్చల్లో మ్యాడలిస్ కంపెనీ ప్రధానమైన కొనుగోలుదారుగా ఉన్న ఈ కంపెనీ ఇవాళ డైరెక్ట్గా చర్చలకు రాకుండా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో చర్చలు పాల్గొన్నారు. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే కిలో కోకో గింజల్ని 450 రూపాయల నుంచి మేము కొనుగోలు చేయమని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ఇన్ని రకాలుగా మాట్లాడి సరే ఫార్ములా చెప్పలేదు. వాళ్ళు ఏదో సప్లై డిమాండ్ అనే పద్ధతుల్లో ఒక ధర మాత్రం చెప్పి ఊరుకున్నారు. అయితే ప్రభుత్వం వారి వైపు నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా ధర పెంచడానికి అంగీకరించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము 50 రూపాయలు అదనంగా ఇస్తాం, మీరు కిలో కోకో గింజల్ని ఈరోజు సోమవారం నుండి 500కి కొనుగోలు చేయాలనే పద్ధతుల్లో వాళ్ళ మంత్రుల సమక్షంలో చర్చ నడిచింది, నిర్ణయం జరిగింది, ప్రకటించారు. కానీ ఇది ఈ రోజు నుంచి చూస్తా ఉంటే మళ్ళీ కంపెనీలు కిలో కోకో గింజలు 450 రూపాయలకి కొనుగోలు చేస్తాం, ప్రభుత్వం మాకు 50 రూపాయలు అట్లా ఇస్తుంది, ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు కాబట్టి 50 రూపాయలకే కొనుగోలు చేస్తాని పద్ధతులు వాళ్ళ కంపెనీలు మాట్లాడుతూ ఉన్నారు. రైతుల నుంచి సక్రమంగా గింజలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వాటిని స్పందించి ఇవాళ మీరు ఏదైతే ఒప్పించారో ధర ఆ ధర ప్రకారం కనీసం కిలో కోకో గింజల్ని 500 రూపాయలకైనా సరే వెంటనే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున మాత్రం ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధరని మేము అంగీకరించడం లేదు. కనీసం రైతులు కోరిక మేరకైనా ఆ ధరకి మీరు అన్ని కొనుగోలు చేయండి. ఇవాళ అంతేకాకుండా మేము అడుగుతుంది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ కిలో కోకో గింజలకి 950 రూపాయలు పైగా ధర ఉన్నది. ఆ ధర మాత్రం రైతులకు అమలు చేయాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం, ఆందోళన చేస్తూ ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం దానికి అనుసంధానం చేస్తూ ఒక ఫార్ములా రూపొందించి ఇవాళ ధర నిర్ణయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఆ రకమైన పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అయితే ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధర కూడా అమలు కావడం లేదంటే ఇవాళ కంపెనీల యొక్క పరిస్థితి మొనోపలి ఏ పద్ధతిలో ఉన్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి కంపెనీల యొక్క మోసాల్ని దగాని అరికట్టే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పటిష్టమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోకో రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధర అయినా సరే అమలు చేసి ఇవాళ కోకో రైతులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. భీమడోలు ప్రసిద్ధ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 28వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు సాయిబాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు బృందావనం శేష భట్టాచార్యులు బాబాకి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో 7,000 మంది భక్తులు బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. భీమడోలు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు దంతులూరి సూర్యనారాయణరాజు, మాగులూరి లక్ష్మణరావు, గంధం భాస్కర్రావు, పుప్పాల వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి వీరరాఘవులు, కమ్మ రామారావు, గంధం వెంకట్రావు, ఈడే సత్యనారాయణ, మురళి, తుమ్మల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Oh,
వారి కుటుంబాన్ని కోసమని దయచేసి రోడ్డు మీద వేయద్దు. సమాధి క్షేమ వెయిట్ చేస్తాం ఒకసారి. మందిరి కింద సిట్టింగ్ ఖాళీగా ఉంది, చక్కగా చేతుల్లో ఇలా వచ్చేసేది అందరూ కూడా. శ్రీ వీరవల్లి సుధాకర్ గారు 500 రూపాయలు స్వామివారికి విరాళంగా ఇస్తున్నారు. అలాగే మళ్ళీ 200 రూపాయలు మన స్వామివారికి విరాళంగా ఇస్తున్నారు. మరి భీమరావు గ్రామంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ 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 సమర్థ సద్గురు సాయిబాబా వారి ఆలయం జరిగించి 28వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మరి భక్తుల కోరికలు తీర్చి పొంగు బంగారం లాగా ఉండేటువంటి మా షిరిడి సాయిబాబా వారు మా గ్రామం తెలిసి ఇప్పటికి 28 సంవత్సరాలు అయింది. 29వ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం. మరి ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున మే 26వ తారీఖున దాదాపు 7,000 పైన 8,000 మంది దాకా మరి ఇక్కడ అన్నసందర్భం జరుగుతుంది. దాదాపు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చేసి పొద్దున్నే స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని సేకరించి మరి వెళ్ళడం ఆనవాయితీ. మరి అందరి కోరికలను తీర్చేటువంటి మా సాయిబాబా ఈ యొక్క గ్రామాలలో మా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. దాదాపు చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి కూడా ఈ రోజు ఇక్కడ అన్నసందర్భం వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని సేకరించి ఆ యొక్క స్వామివారి యొక్క కృపకి పాల్చొస్తూ ఉన్నారు. మా అందరికీ కూడా ఇక్కడ పొంగు బంగారంగా ఉండేటువంటి మా సాయిబాబా గారు మాకు ఏ కష్టం వచ్చినా కూడా మేము ఆయనకి నిర్ణయించుకుంటే ఆయా కష్టాల నుండి మమ్మల్ని తప్పించేటువంటి శక్తికటువంటి మహానుభావుడు మా షిరిడి సాయిబాబా. కాబట్టి ఆ సాయిబాబా వారి ఈ రోజు మరి 28వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ షిరిడి సాయిబాబా వారి 28వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం రోజున ఒక 7,000 మందికి పైసల్లా పెళ్లి భోజనం పెట్టినట్టు పెట్టి అందరిని ఆహ్వానించి వారికి సక్రమంగా చూసి మంచినీళ్ళు వస్తే అన్ని చూసి ఈ అన్న సమారాధన ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ధన్యవాదాలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.